నమస్తే, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సర్జరీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే పేషెంట్ 28 years, 2 సిజేరియన్ సెక్షన్స్ అయినాయి. రెండో సిజేరియన్ సెక్షన్ అయ్యి 7 years అయింది. సో 7 years అయింది కదా, అయిన తర్వాత 2 years నుంచే ప్రతి నెల మెన్స్ట్రల్ పీరియడ్ టైంలో కుట్ల దగ్గర నొప్పి, వాపు అని చెప్పేసి కంప్లైంట్తో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండేది. సో వేగ్ డౌన్ పెయిన్ కూడా ఉండేది. సో దానికి ఏంటంటే కొద్ది రోజులు మందులు, ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు తాత్కాలికంగా ఉపశమనం కోసము. తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ఐ, నెక్స్ట్ స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కుట్లలోనూ స్కార్ ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ అనేది బయటపడింది. దాంట్లో ఏంటంటే ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత సిజేరియన్స్ కానీ, ఏ రకమైన ఓపెన్ చేసే సర్జరీస్ కానీ, ఎనీ సర్జరీ ఇంటర్వెన్షన్ తర్వాత ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అదేంటంటే బైస్ టైంలో యూట్రస్ లైనింగ్ ఎలా బ్లీడ్ అవుతుందో ఇది కూడా ఈ కండిషన్లో స్కార్లో అలానే ప్రతి నెల నమస్తే, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సర్జరీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే పేషెంట్ 28 years, 2 సిజేరియన్ సెక్షన్స్ అయినాయి. రెండో సిజేరియన్ సెక్షన్ అయ్యి 7 years అయింది. సో 7 years అయింది కదా, అయిన తర్వాత 2 years నుంచే ప్రతి నెల మెన్స్ట్రల్ పీరియడ్ టైంలో కుట్ల దగ్గర నొప్పి, వాపు అని చెప్పేసి కంప్లైంట్తో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండేది. సో వేగ్ డౌన్ పెయిన్ కూడా ఉండేది. సో దానికి ఏంటంటే కొద్ది రోజులు మందులు, ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు తాత్కాలికంగా ఉపశమనం కోసము. తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ఐ, నెక్స్ట్ స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కుట్లలోనూ స్కార్ ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ అనేది బయటపడింది. దాంట్లో ఏంటంటే ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత సిజేరియన్స్ కానీ, ఏ రకమైన ఓపెన్ చేసే సర్జరీస్ కానీ, ఎనీ సర్జరీ ఇంటర్వెన్షన్ తర్వాత ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అదేంటంటే బైస్ టైంలో యూట్రస్ లైనింగ్ ఎలా బ్లీడ్ అవుతుందో ఇది కూడా ఈ కండిషన్లో స్కార్లో అలానే ప్రతి నెల మెన్స్ట్రేషన్ టైంలో బ్లీడ్ అయ్యి ఒక స్వెల్లింగ్